కుషుడి రెండవ కుమారుడు కుశనాభుడు. ఆయనకు మృతాచి అనే అప్సరసకు పుట్టిన 100 మంది అప్సరసలు ఎంతో అందంగా ఉండేవారు. వాళ్ళ అందం సూర్యకిరణాలను సైతం సిగ్గుపడేలా చేసేది. ఒకరోజు ఆ 100 మంది రాజకుమార్తెలు కొండదారుల్లో సాగుతూ, పాటలు పాడుతూ, వీణలు వాయిస్తూ, గాలిలో తేలుతున్న పూల రెక్కల్లా నవ్వుతుండగా అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాళ్ళ అందం చూసి తన మనసు ఎగిసిపోయింది. అతను మృదువుగా కానీ ప్రలోభంతో ఇలా అన్నాడు: మీ అందం నిజంగా అద్భుతం, కానీ మానవ దేహం కదా. కాలంతో యవ్వనం తగ్గిపోతుంది, కానీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ యవ్వనంగా శోభంగా ఉంటారు. అలా చెప్పి వాళ్ళని అల్లరింపజేయాలనుకున్నాడు. రాజకుమార్తెల ముందు వాయుదేవుడు నిల్చొని తన మాటలకు సమాధానం కోసం ఎదురు చూస్తుండగా ఒక్కొక్కరుగా కాకుండా అందరూ అప్సరసలు కలిసి ఒకే స్వరంలో మేఘాల్లో నుంచి వచ్చే మృదువైన గాలిలాగా ఇలా మాట్లాడుతారు: స్వామి, మా వివాహం గురించి నిర్ణయం మా తండ్రి గారిదే. మేము స్వయంగా ఎవరి కోసం ఏ నిర్ణయం తీసుకోము. వారి మాటల్లో ఉన్న వినయం, శాంతి, మర్యాద అన్నీ ఒక పవిత్ర గమనంలా అనిపించి ఇంత మధురంగా ఉన్నాయి. కానీ ఆ ఓర్పుని వాయుదేవుడు భరించలేకపోయాడు. వారి మనస్సు తన వైపు తిరగలేదన్న అసహ్యం అతన్ని కోపాన్ని పెంచింది. ఆ క్రోధంలో ఒక గాలి తుఫానులాగా అతను వారి శరీరంలోకి జొరబడి వారి అవయవాలను బలహీనంగా మార్చేశాడు. అప్సరసలంతా అందంగా ఉండే ఆ అమ్మాయిలు అచానక శక్తిహీనులయ్యారు. తడబడుతూ కన్నీళ్లతో తమ తండ్రి దగ్గరికి వెళ్ళారు.